ప్రైజ్ లార్డ్. దేవనామానికే మహిమ కలుగును గాక. మీ అందరికి వందనాలండి. నేను మరొక వాగ్దానంతో ముందుకు వస్తున్నాను. సాయంకాలం సమయం ముందు చక్కని అవకాశం ఇచ్చినందుకు దేనికే మహిమ కలుగును గాక. శ్రమల గురించి 2 వాద్యాలు మాట్లాడాలని ఆశపడుతున్నాను. శ్రమలు ఏ రకంగా వస్తాయి, మనకి ఎన్ని ఇబ్బందులు అవుతాయి, శ్రమలు మనకే రావాలన్న శ్రమలు మనం కొంచెం ఒకసారి జ్ఞానం దామండి. 2 సామ్యుల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం చూడండి. నా శ్రమలలోనే నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములోనే ఆలకించి నా ప్రార్థన అంగీకరించును. ఆయన చెవులలోనే చెప్పును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూచారండి ఎంత గొప్ప దేవుడును. మనకు శ్రమలు వచ్చినప్పుడు అంటేనే ఖచ్చితంగా దేవునికి ప్రార్థించాలంటండి. ఆ ప్రార్థన ఏడవకుండా మనం అపార్థ చేతుల్లో పడి తాగుడికి బానిసలు అయిపోయామనుకోండి, తాగుడికి బానిసలైపోయితే శ్రమలు తగ్గిపోతాయండి? తగ్గవు, ఇంకా శ్రమలు పెరుగుతాయండి మనకి. ఎందుకంటావా, ఆ తాగని కాసేపు మనకి మొత్తెక్కితే నిద్రలోకి వెళ్తాము. తర్వాత మనకి మెలకు రాగానే ఏ రకంగా ఉంటామంటే శ్రమలను కృషించిపోతామండి. బాధ తట్టుకోలేక అల్లాడిపోతామండి. నా కుటుంబంలో శ్రమలు ఎందుకు వస్తున్నాయి, నేను దేవుని పట్ల ఎంతో నిత్యగా ఉన్నాను, నేను దేవుని పట్ల ఎంతో భయభక్తులుగా ఉన్నాను, ఎందుకు శ్రమలు నాకు వస్తున్నాయి, దేవుడి పట్ల నేను ఎలాగా ప్రవర్తించాను, నేను ఏమైనా పాపం చేశాను అని ఒక్కసారి ఆలోచించుకోవాలని మనం ఆలోచించుకుంటా అంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆలోచన కూడా ఆలకెత్తాలంటండి. తెలుసండి, నీ ఆలోచన కూడా నీ హృదయంలో ఉన్న ఆలోచన కూడా ఆలకెత్తాలంటే ఆయన అంత గొప్ప జ్ఞానం గల దేవుడు, ఎంత గొప్ప సర్వశక్తిమంతుడో దగ్గర తెలుసండి. చూసారా ఈ సముద్రం, చూసారా ఈ సముద్రం గాలి ఎలాంటిదో చూసారా? ఈ సముద్రం స్వరం నీకేమైనా వినిపిస్తుందా? గాలి ద్వారా, ఈ మాట ద్వారా వినిపిస్తుందా? ఆ ఎత్తవు కొయ్యవు. చూసారా ఎంత గొప్పగా సముద్రాన్ని తయారు చేశాడు దేవుడు. అలాగా నీ హృదయాన్ని కూడా, నీ హృదయంలో ఖాళీగా ఉన్న స్థలం సముద్రం లాగా నీ హృదయంలో కూడా అదే టైప్లో ఉండాలంటే, ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ఒక్కసారి నువ్వు దర్శించి ఆలోచించాలంట. శ్రమల్లోనే తప్పించి దేవా, శ్రమలోనే నన్ను కనుకరించి దేవా, తండ్రి నా హృదయంలో ఉన్న తలంపులన్నీ తీసివేదేవా, నిన్ను వెంబడించాలని ఎంతో ఆశపడుతున్నా, కానీ నాలో శ్రమలు ఎక్కువైతున్నా దేవా అని మనం ప్రార్థించాలంటే. ప్రార్థించే ఇప్పుడు చూసావా, మనకి శ్రమలు వచ్చాయనే స్పష్టంగా ఏబులో ఏ రకంగా జరిగిందనో, అన్నింటినీ కోల్పోయాడు యోబు. చూసారు ఏ రకంగా దేవత దేవుడు 2 ఆశీర్వాదం ఇచ్చాడు. అలాంటి గొప్ప దీవెనలు మనం ఎంత పొందుకోకూడదు అండి, మనం ఎంత పొందుకోకూడదు. అలాంటి దీవెనలు వస్తే శ్రమలు అపవాదుడి చేతులే మనం నలిగిపోతూనే ఉంటాం. ఒక్కొక్కసారి మనం ఉదయకాలం మొదలుకొని సాయంకాలం లెక్క మనం ఏ తప్పులు చేయకుండా ఉంటామా, అదే మనలో ఉన్న శ్రమ ఎంట అపవాదుడు శోధించేది. ఏమండి, ఇంకో అధ్యాయానికి మనం వెళ్దామండి. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. నా శ్రమల్లోనే నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. హల్లెలూయా. చూసారండి, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములోనే అలంకించి నా ప్రార్థన అంగీకరించుచున్నాను. ఆయన నా సన్నిధిని చేరి ఆయన చెవులు చెప్పును. ప్రైజ్ లార్డ్. చూసారండి, మనం ప్రార్థించినప్పుడు అంట ఆయన సన్నిధిలోకి కూడా ప్రార్థించాలంటే, ఆయన సన్నిధిలో కాకపోయినా మన గృహంలో ఉండి కూడా ప్రార్థించాలంటండి. అంత గొప్ప దేవుని ప్రార్థన అంటే మహా గొప్ప శక్తివంతమైనది అండి. ఆ ప్రార్థనలో ఎంత గొప్ప ప్రేమ ఉన్నదో తెలిసిన, ఆ ప్రార్థనలో ఎంత గొప్ప శక్తి ఉన్నదో తెలిసిన, తండ్రి నాయన నీ ప్రార్థనని ఎలా ప్రార్థించాలో మాకు నేర్పించి దేవా, నీ ప్రార్థనలు ఏ రకంగా మేము అనుభవించాలో మాకు నేర్పించి తండ్రి, నీ ఎదుటి వరకు నీ ప్రేమను బట్టి ఏ చివార్త అలాగే అందజేయాలో మాకు నేర్పించి దేవని మన దేవునికి మొరపెట్టాలంటండి. మనకి జ్ఞానము అనుకున్న రీతిగా దేవుడు రప్పించాలండి. అంత గొప్ప దేవుడైనా మనకు దేవత దేవుడు. నాలో చూచారా, నాలో ఎంత గొప్ప మార్పు వచ్చినదను. దేవత దేవునికి నేను ఏ రకంగా నేను ప్రార్థన చేయలేదు, ఏ రకంగానూ నేను దేవుని తెలుసుకున్నానో తెలిసిన మీకు ఒక 2 దర్శనాల ద్వారా దేవుని తెలుసుకున్నానండి. ఒక గొప్ప 2 సాక్ష్యాల ద్వారా. ఆ సాక్ష్యాలు భయంకరమైన సాక్ష్యం అండి. ఆ ముస్లిం సహోదరుడి సాక్ష్యం, ఆ మాంత్రికుడి సాక్ష్యం చెప్తే నా హృదయంలో అనేక మంది పాపములని వెళ్ళగొట్టి దేవుడు ఆయన సన్నిధికి వెళ్ళతక్కనైనా తీసుకువెళ్ళాడు. నేను ఎంత గొప్ప ప్రేమగల దేవుడు తెలుసు. ఆ సన్నిధిలో నేను ఎప్పుడైతే అడుగు పెట్టానో నా జీవితమే మారిపోయిందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న ప్రార్థన, వచ్చిరాని ప్రార్థన ఎన్నడూ దేవునికి ప్రార్థించలేదు. ఈ దేవుని పట్ల ఎన్నడూ నేను సన్నిధికి వెళ్తాం కానీ, ఆయన సన్నిధిలో కూర్చోవటం కానీ, అండ్ పండగల నిమిత్తం కానీ నా జీవితం చాలా అద్భుతమైన సాక్ష్యం. అలాంటిది దేవాది దేవుడు నన్ను చితికి కోటి దేశంలో నన్ను చితికి మార్చి మీ ముందుకు లైవ్లోనే ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, వాక్యం ద్వారా జ్ఞానించడానికి ఎంత గొప్ప కృపనిచ్చాడండి, ఎంత గొప్ప మార్పు వచ్చిందండి. దేవునికే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఈ శ్రమల్లో నుంచి ఏ రకంగా మనము
ప్రార్థించాలో ఇంకో మాటలో మనం వివరిస్తానండి. చూడండి, ఇంకో వాద్యంలో ఉంది చూసారా శ్రమల గురించి. కీర్తన గ్రంథం 91 కీర్తన 15వ అధ్యాయం చూడండి, ఏ రకంగా గొప్పగా రాసుడు అద్భుతమైన దేవుడి మాట. 91 కీర్తన చూడండి. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమల్లోనే నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి అతను గొప్ప చేయొద్దును. చూసారా, ప్రైజ్ లార్డ్, ఎంత గొప్ప దేవుడేనండి. అతడు నాకు మొర్ర పెట్టగా మనం దేవాది దేవుడికి మనం ఎప్పుడైతే మనం మొర్ర పెడుతున్నామో ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. ఏ రంగంతో తెలిసినా కాకుల దారా ఏ రంగైనా సరే, ఏ రంగైనా నీకు అద్భుతమైన సువార్త ద్వారా నీకు వస్తుందండి. మా సువార్త దేవుడు కంటికి కనపడినోడు అలాంటి కార్యాలు, చెవులకి వినపడినోడు, నీ కంటికి కనపడకుండా అద్భుత కార్యం నీ చుట్టూ జరిగిపోతుందండి. ఎప్పుడైతే మనం ప్రార్థించామో దేవుడి పట్ల, ఎప్పుడైతే మనం అంగీకరించి ఇది నా పరిశుద్ధాత్మ కుమారుడు, నేను ఆయన అంగీకరిస్తున్నానని చెప్పి మనం ప్రార్థించామనుకోండి, అప్పుడు దేవాతి దేవుడు మనకి గొప్ప అద్భుతమైన కార్యములు చేస్తాడంటండి. విచారి ఎంత గొప్పగా రాశాడనే మాట. అతడు నాకు మొర్ర పెట్టగానే నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమల్లోనే నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేయదును. విడిపించంటే మన పాపంలో నుంచి విడిపించంటే, మన శ్రమల నుంచి విడిపించంట, మన గొప్ప చేయదుడు అంటేనే. చూసారా ఎంత గొప్ప దేవాది దేవుడును. అబ్రహాముని ఎంత ఘోరమైన పాపంలో చేసాడండి అబ్రహాం. అలాంటిది అబ్రహాము రాజుని ఇశ్రాయేలు రాజుగా చేయలేదండి, చేయలేదు. చెవులు ఎలాంటి వాడండి, శౌలు ఎలాంటి వాడు, భయంకరమైన పాపాత్ముడు, నరహంతకుడు, ఆయన ఎలాంటి వాళ్ళని సరే హత్య చేసిన వాడు. క్రైస్తవులను అంటే మరీ భయంకరంగా శ్రమలు పెట్టేవాడు. అలాంటిది దేవాతి దేవుడు చెవులు నేరంగా చేశాడని 3 రోజులు కంటి చూపు ఆనకుండగా చెవులకి దర్శనం ద్వారా కనపడి, చెవుల నా కుమారుని ఎందుకు హింసిస్తున్నావు అంటే, ప్రభువా నేను మీ కుమారులు ఏ రకంగా ఎప్పుడు హింసించానంటే, నువ్వు నా కుమారులు హింసిస్తే నువ్వు నన్ను హింసించినట్టే అని దేవాతి దేవుడు అక్కడ మాట్లాడి, నీకు 3 రోజులు కొళ్ళు కనపడగానే చేస్తానని చెప్పి ఆ దేవుడు చెవులని అప్పుడు మారుతాడండి. చూసారా, ఆ 3 రోజులు కొళ్ళు కనపడకుండా దేవత దేవుడు ఆ చెవులతోనే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొకరిని తీసుకొచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు ఆ చెవుల ద్వారా ఇలాగ నీతో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడమంటున్నాడు. నువ్వు ఇప్పటికైనా నువ్వు మారు, దేవత దేవుడు నీ కొళ్ళు రప్పిస్తాడంటేనే అప్పుడు నమ్ముతాడండి చెవులు. చిన్న ప్రార్థన ఆయన చెప్తాడు, ఆయన చేస్తాడు. చూసారా చెవుల దగ్గర ప్రార్థన చేసినాక ఆ కొళ్ళు కడుక్కుంటే కొళ్ళు కనపడుతున్నాయి. అక్కడి నుంచి దేవత దేవుడి దగ్గర ఆయన మొర్ర పెట్టుకుని ఆయన అంగీకరించి, తండ్రి ఇక మీదట నేను సన్నిధిలో ఉండాలని ఆశపడుతున్నానండి, ప్రార్థిస్తాడండి. అప్పుడు చెవులు ఏ రంగా చేస్తాడంటే రాజుగా చేస్తాడండి, రాజులకి రారాజుగా చేస్తాడండి. ఇశ్రాయేలు సైన్యములు అందట్లకి రాజుగా చేస్తాడు చెవులు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. అదే మాట ఇంకో మాట కీర్తనలో చూడండి. నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టెతిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చేదను. ప్రైజ్ లార్డ్. చూసావా, యెహోవా నా నామమును బట్టి నేను బ్రతికింపుము, నీ చేతిని బట్టి నా ప్రాణమును శ్రమల నుండి తప్పించము. చూసావా, మనం పోయే స్థితి దాకా ఉండి కూడా ప్రభుని మనం ఆరాధిస్తానంటే మనకి ఇంకా ఎక్కువ ఆయాసం ఇచ్చి ఆయనకి అనేక మంది ప్రజలకి సువార్త చెప్పడానికి మనకు గొప్ప శక్తిని ఇస్తాడంటే, గొప్ప శక్తిని. విసరి ఎంత గొప్ప మాటలనివి దేనికే మహిమ కలిగాక, ఇచ్చిన సాక్షిని దేవుడు దించిన గాక. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వోన్నతుడా, మహోగణుడా, నీకే స్తుతులు స్తోత్రమయ్యా. అద్భుతకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన దేవ, నిత్యగో తండ్రి, సమాధానకర్త, నీకే స్తుతులు స్తోత్రమయ్యా. ఇదిగో తండ్రి ప్రభు, ఈ సాయంకాల ప్రార్థనలో ప్రభు నేను ప్రార్థిస్తుండగా నీ ప్రేమ, నీ కృప, కటాక్షం మాలో కలిగేసి గొప్ప శక్తిని దయచేతండి. ఎంతమంది అయితే ప్రభు నీ సన్నిధిలో నాయన తండ్రి ఈ వాగ్దానాలు వింటున్నారో ప్రభు తండ్రి, ఇక మీదటైనా ఈ శ్రమ నుంచి తప్పించటకు మార్గం ధారాళం చేసి మాలో గొప్ప శక్తిని అలంకరించే గొప్ప శక్తిని కృపణ దయచే తండ్రి. యేసురాజా, నీ చెన్నులో ఏ రకమైన జీవించాలి, నీ చెన్నులో ఏ రకంగా నివసించాలి, నీ చివార్త ఏ రకంగా చెప్పాలి, నీ ప్రజలకు ఏ రకంగా చివార్త అందజేయాలో మాకు నేర్పించి దేవా తండ్రి. నాయన అపవాదరి చేతులు పడుకున్నట్లు, అపవాదరి చేతులు చెక్కుకున్నట్లు, అపవాదరి చేతులు నలకొకున్నట్లు తండ్రి, నీ దర్శనాల ద్వారా మాట్లాడే గొప్ప శక్తిని మాకు దయచే తండ్రి. యేసురాజా, వందనాలు తండ్రి. మా చుట్టూ నీ అగ్ని జ్వాలలు ఉంచే కృపణ దయచేతండి. రగులుతున్న అగ్ని జ్వాలల వంటి మాలో గొప్ప శక్తిని దయచేతండి. యేసురాజా, వందనాలు.
వందనాలు తండ్రి. యేసురాజా వందనాలు ప్రభు. యోబు జీవితంలో జరిగినట్టుగా ప్రభు 200 ఆశీర్వాదం మాలో కూడా కలిగించే గొప్ప శక్తిని దయచేతండి. యేసురాజా వందనాలు తండ్రి. నీ ప్రేమ ఎంత గొప్పది డాడీ. నీ సర్వస్వరూపి ఎంత గొప్పది తండ్రి. యేసురాజా వందనాలు తండ్రి. ప్రతి క్షణం నీ సన్నిధిలో నివసించే గొప్ప శక్తిని మాకు దయచేతండి. ఆయన తండ్రి మేము నీవు ఇచ్చిన ఆయుష్యం ఉన్నంత వరకు ప్రభా, నీ పరలోక రాజ్యం చేరేంత వరకు ప్రభా, నీ సాక్షిగా నీ సన్నిధిలో ఎంబడించే కృపను మాకు దయచేతండి. ప్రతి ఒక్క జీవితంలో ప్రభా ఏదో ఒక గొప్ప సాక్షిగా నిలబడే గొప్ప శక్తిని దయచేతండి. యేసురాజా వందనాలు తండ్రి. వందనాలు తండ్రి. అద్భుత కార్యములు చేయవాడా, కానీ ఎరగని కార్యములు చేయవాడా, ఊహించిన కార్యములు చేయవాడా, నీకే వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభు, ఈ క్షణం ఎవరైతే ప్రయాణమై బయలుదేరి వెళ్తున్నారో తండ్రి ప్రభా, ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కంచివే తండ్రి. ఏసిరాదు ఈ క్షణమైంది ఎవరైతే ఐసీయూలో ఉండి హాస్పిటల్ సీరియస్ కండిషన్ ఉండి ఏ రోగంతో ఏ వేత కుండిపోడుతో కీడి నొప్పులతో మొక్కల నొప్పులతో బాధపడుతున్నారు, ప్రతి ఒక్క రోగం నుంచి ఏ చిన్న పెరట స్వచ్ఛత కలిగజేయను గాక తండ్రి. స్తోత్రం. శ్రమల నుంచి విడుదల పొంది గొప్ప శక్తిని దయచేతండి. అపవాదుడి చేతుల్లో నుంచి తప్పించే గొప్ప కృపణ దయచేతండి. నీ సాక్షిగా నీ చనిలో సాక్షి చెప్పే గొప్ప శక్తిని దయచేతండి. ఏసిరాజా వందనాలు తండ్రి. మాలో గొప్ప ధైర్యాన్ని పుట్టించి దేవా తండ్రి. స్తోత్రం. డాడీ స్తోత్రం. సంతానం లేని వారి కొరకు ఎదురుస్తున్న బిడ్డల పట్ల సంతానం కలిగించే గొప్ప కృపను దయచేతండి. వివాహం కొరకు ఎదురుస్తున్న బిడ్డల పట్ల వివాహం జరిగించే గొప్ప శక్తిని దయచేతండి. అలాగనే ప్రభు అనాథ ఆశ్రమంలో బిడ్డల పట్ల ప్రభు తండ్రి ఆహారం అందించడానికి గొప్ప శక్తిని, అనేక మంది బిడ్డలకు నీ ప్రేమ కలిగజేసి తండ్రి ప్రభు సహాయకరం అందించడానికి గొప్ప శక్తిని దయచేతండి. యేసురాజా వందనాలు తండ్రి. క్రైస్తవ మతం ప్రభు ఇంకా ఆసక్తిగా అనేక మంది బిడ్డల్లో కలిగజేసి తండ్రి నాయన ఈ పరిశుద్ధాత్మ దేవుడు నిజమైన సర్వసృష్టికర్త దేవుడు లోకానికి ఉన్నాడని తండ్రి ప్రభా వాళ్ళ చుట్టూ కంచి వేసి తండ్రి నాయన వాళ్ళ మార్పు వచ్చేటకు కృపణ దయచేతండి. యేసురాజా వందనాలు. ప్రేమగల రాజా వందనాలు. ఈ చక్కని మాటలు విన్నందుకు వేలాది స్తుతులు స్తోత్రమయ్యా. నీ రాజ్యంలో చేరేంతవరకు ప్రభు నీ చాచిగా ఉండే కృపణ మాకు దయచేతండి. నీ సన్నిధిలో నమ్మకంగా ఉండే గొప్ప శక్తిని దయచేతండి. నాయనా స్తోత్రం. డాడీ స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడా నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ మా పరలోకన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బతిమాలికని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రేమతో గుడ్ నైట్.